హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. నిన్నటి వరకు అయితే బాగా ఎండలు ఉన్నాయి కదండి. ఈరోజు అయితే ఎండలు అయితే ఏమీ లేవు. వాతావరణం అయితే బాగా చల్లగా అయిపోయింది. ఎక్కడో వర్షం పడుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను నేను. ఇలాగా వాతావరణం అయితే బాగా చల్లగా అయిపోయిందనమాట. ఎక్కడో వడగండ్ల వర్షం అయితే పడుతుంది అనేసి అంటున్నారు. మరి టీవీ ఆన్ చేస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది అనేసి అనుకుంటున్నారా? మధ్యాహ్నం 3 అయితే అవుతుంది. హైదరాబాద్లో ఇలా వాతావరణం చూసి చాలా రోజులైంది కదా. నిన్నటి వరకు అయితే ఏసీలో ఉండి ఈరోజు వాతావరణం అయితే బాగా చల్లగా అయిపోయింది. చూసారా ఎంత చల్లగా ఉందో. గాలి కూడా వస్తుంది. వర్షం పడుతుందేమో, బహుశా కరెంటు పోయిద్దేమో అనేసి అనుకుంటున్నాను. గాలి వచ్చింది అనేసి అంటే గాలి వచ్చింది అనేసి అంటే కంపల్సరీ కరెంట్ అయితే పోతుంది. కాబట్టి నేను వెంటనే ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. మొన్న కూరగాయలు తెచ్చేటప్పుడు అయితే పుదీనా కొంచెం ఎక్కువ తీసుకురమ్మనేసి చెప్పాను, పచ్చడి చేద్దాము అనేసి. ఇంక ఈరోజు ఈ పుదీనా తోటి నేను పచ్చిమిరకాయలు వేసి పచ్చడి అయితే చేసేస్తాను. చూడండి ఆకు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవి 2 కట్టలు కలిపి 10 రూపీస్కి అయితే ఇచ్చారు. వీటితోటి ఇంకా వేస్ట్ చేసినా కానీ ఎందుకులే అనేసి పచ్చడి చేద్దాము అనేసి ఈరోజు నైట్ మా డిన్నర్ వచ్చేసి వేడివేడిగా రైస్లోకి ఈ టమాటా పచ్చిమిరకాయలు వేసి పుదీనా పచ్చడి అయితే చేస్తాను. పుదీనా చట్నీ అంటే ఎంతమందికి ఇష్టం అండి. ముందైతే ఇవి ఆకులన్నీ సపరేట్ చేసేసుకుంటా. పుదీనా పచ్చడి ఎండుమిరకాయలు వేసుకొని చేసుకోవచ్చు, అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మొన్న అయితే నేను ఎండుమిరకాయలు వేసి చేశాను. ఇంకా ఈరోజు పచ్చిమిరకాయలు కూడా ఒక 1/2 కిలో పచ్చిమిరకాయలు అయితే తెప్పించాను. పాతయ్యే వాడుతూ ఉన్నాను. మొన్న తెప్పించినవి అలానే ఉన్నాయి. ఇంకా అవి కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా. మళ్ళీ ఎల్లుండి అయితే సండే కాబట్టి మళ్ళీ అప్పుడైతే కూరగాయలు తెచ్చుకోవాలి. అందుకోసం అని అయితే ఇవి ఫినిష్ చేయాలి కాబట్టి ముందు వీటిని అయితే పచ్చిమిరకాయలు అయితే ఫినిష్ చేసేస్తాను. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎప్పుడన్నా కానీ ఆకలి లేదన్నప్పుడు ఇలాగ పుదీనా పచ్చడి చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. కడుపులో నులిపురుగులు కూడా పోతాయి, అదే ఆకలి కూడా వేస్తుంది. మెయిన్ చిన్నపిల్లల్లో నులిపురుగుల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అది ఉండబట్టి వాళ్ళైతే ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోలేరు కదా. ఇలాగ వారానికి ఒకసారి మనం పుదీనాతోటి ఏదో ఒక ఐటెం చేసి పెట్టాము అనేసి అంటే చాలా హెల్త్కి మంచిది. పిల్లలకి మెయిన్ నులిపురుగులు అన్నవి పోతాయి. కాబట్టి ఈ విధంగా పిల్లలకి ఇష్టమైనట్లుగా మనం పచ్చడి కానీ కూర కానీ ఏదన్నా పుదీనా రైస్ కానీ ఇలా ఏదన్నా చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. మా పిల్లలకంటే ఫస్ట్ నుంచి అలవాటేదండి. నేను పాపం ఏది పెట్టినా కానీ వాళ్ళు తింటూనే ఉంటారు. అంటే పిల్లలకి హెల్త్ చూసుకొనే పెడతాను కానీ అట్లా అనేసి ఏమీ పెట్టాను కదా. ఎప్పుడైనా పేరెంట్స్ అంటే పిల్లల హెల్త్ గురించి ఆలోచించబడతారు కాబట్టి పిల్లలకి ఫస్ట్ నుంచి నేను అన్నీ అయితే అలవాటు చేసేసాను. కాబట్టి అన్ని కూరగాయలు తినడానికి ఇష్టపడతారు అనమాట. ముందైతే ఈ ఆకులన్నీ తెంపేస్తాను. చూడండి ఈ ఆకులు అయితే తీసేసాను. ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ నేను మీతో అయితే మాట్లాడతాను. అయితే వచ్చేసుకున్నాను. నాకు 2 కట్టలకి వేస్ట్ అంత పొంగ ఇంత పుదీనా అయితే ఉంది. ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈరోజు పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేస్తున్నా అని చెప్పాను కదా. ముందు వీటిని అయితే వాష్ చేసుకుంటా.
పచ్చిమిరకాయలు అయితే ఇలా తొడలు తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసి మిరగాయి టమాటా ఇంకొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేస్తా. పచ్చిమిరకాయలు టమాటాలు సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనిస్తా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ పుదీనా అయితే వాష్ చేసేసుకున్నాను. ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఇసుకుంటుంది కదా ఆకుకూరలో, అందుకోసం అనేసి ఎక్కువగా అయితే వాష్ చేసేసుకున్నాను. ఆకుకూరలో కూడా ఈ పుదీనా కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసేస్తాను. ఇక్కడ పుదీనా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను దీన్ని కూడా చల్లారనిస్తాను. పూర్తిగా పుదీనా చల్లారాలి, అలానే టమాటా పచ్చిమిరకాయలు కూడా చల్లారాలన్నమాట. రెండు చల్లారిన తర్వాత అయితే నేను మిక్సీ అన్నది పట్టేస్తాను. పూర్తిగా అయితే చల్లారిపోయినాయి. ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టేస్తాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, సాల్ట్కి టేస్ట్కి సరిపడవి అయితే వేసేసుకుంటే మనకి ఒక వారం రోజులైనా కానీ నిల్వ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసేసుకుంటే మంచిది. ఎక్కువ అంటున్నాను, సరిపడా వేసుకోవాలి. తక్కువ అయింది అంటే మళ్ళీ పచ్చడి అన్నది మనకు బూజు వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేస్తా. యాదిరుగుట్ట పంపిస్తావా? ఈ విధంగా పచ్చడి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసిన తర్వాత దీన్ని కూడా మిక్సీ అయితే పట్టేస్తా. పుదీనా వేసిన తర్వాత కూడా మెత్తగా అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేస్తా. మీన్వైల్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను. ఇప్పుడు తాలింపు అయితే వేస్తా. ఫస్ట్
పచ్చడి ఒక వారం రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ అన్నది ఎక్కువ వేస్తాను. పచ్చిశనగపప్పు అలానే మినపప్పు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటుంది కదా, రుచిగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఈ తాలింపు అన్నది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటాను. తాలింపు అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తా. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చూసారా, పచ్చిమిరకాయ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. బాగా అయితే చెమటలు పట్టేసినాయి కదా, ముందు ఫ్రెష్ అయిన తర్వాత వచ్చేసి ఇది ఎలా ఉంది ఏంటిది అనేసి ఒకసారి టేస్ట్ అయితే చూపిస్తాను మీ అందరికీ. టేస్ట్ అయితే బాగుండిద్ది. ఎప్పుడు నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను అన్నమాట పచ్చడి అన్నది. ఇది ఇల్లు అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇప్పుడు ఇల్లంతా అయితే ముందు క్లీన్ చేసేయాలి. ఇందాక నేను డిమార్ట్కి అయితే వెళ్ళాను కదా సరుకులు తీసుకురావడం కోసం. నేను ఏమేమి గ్రాసరీస్ అయితే తెచ్చాను రేపు నేను మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇల్లు క్లీన్ చేసేసి నేను తెచ్చినవన్నీ ఒక పక్కన పెట్టేస్తాను. రేపు మార్నింగ్ అయితే వీడియో షూట్ చేసేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. తర్వాత ఇది ఎలా ఉంది ఏంటిది అనేసి మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. తర్వాత కలుస్తాను. ఇప్పుడే ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఇంక ఇప్పుడు వేడివేడిగా అన్నం వండాను కదా, అది తినేస్తే టేస్ట్ ఎలా ఉంది ఏంటిది అనేది చూపిస్తాను మీకు. ఈరోజు నైట్ మా డిన్నర్లోకి నేను పచ్చడి చేశాను కదా, ఆ పచ్చడి. పుదీనా పచ్చిమిర్చి పచ్చడి ఇది. అలానే కొద్దిగా నెయ్యి. బయట వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది కదా, వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిరకాయలు కొద్దిగా ఎక్కువ వేసాను కాబట్టి కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. చప్పగా తింటే బాగోదు కదా అనేసి కొద్దిగా పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసాను. లడ్డు లేడు కదా, లడ్డు ఉంటే వాడి కోసం అనేసి తక్కువ వేసేదాన్ని, కాకపోతే వాడు లేడు. బాగుంది, కారం కారంగా ఉంది. రేపటికైతే కొద్దిగా ఘాటు అన్నది తగ్గిద్దేమో మరి. దోశల్లోకి ఇడ్లీలోకి అయితే ఇంకా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేసేయండి ఈ పుదీనా పచ్చిమిర్చి పచ్చడి అన్నది. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఛానల్ని. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.